హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్. మరి ఇవాల్టి క్లాస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీరు పేపర్ సైజ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఫస్ట్ పేజ్కి ఒక రకంగా పేపరు, తర్వాత సెకండ్ పేజ్కి ఒక రకంగా పేపరు, ఓరియంటేషను, ఈ పేజ్ సెటపింగ్ అంతా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. ఒక 2007 వర్షన్లోనే కాదు, అన్ని వర్షన్స్లో కూడా ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాం. ముందుగా అయితే ఇప్పుడు చూడండి, మనం 2007 వర్షన్ ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ చేసాం. ఇక్కడ మీరు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఏ పేపర్ సైజ్తో వర్క్ చేస్తున్నారు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి, మీకు ఇక్కడైతే పేపర్ సైజెస్ కనిపిస్తాయి. మామూలుగా అయితే ఎక్కువగా ఎంప్లాయీస్ యూజ్ చేసేది ఎవరైనా సరే A4 సైజు, ఇంకా లీగల్ ఎప్పుడో రేర్ A3 సైజ్ యూజ్ చేసేది. ఇక్కడ డాక్యుమెంట్లు ఎప్పుడు కూడా డిఫాల్ట్గా లెటర్లో ఉంటుంది, మీరు అది గమనించాలా. సో A4 సైజ్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ మనకు టాప్లో A4 అని ఉంటుంది చూడండి. ఇందులో ఇక్కడ A4 మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో చూడండి, ఆ పేపర్ అనేది A4 కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో అదే మాదిరిగా మార్జిన్స్ ఎంత ఉండాలి ఇక్కడ చూడండి. మార్జిన్స్ వచ్చేసి మనకు డిఫాల్ట్గా అంటే నార్మల్గా ఎంత ఉందంటే టాప్ 1 ఉంది, లెఫ్ట్ 1 ఉంది, బాటమ్ 1 ఉంది కదా. సో అట్లా కాకుండా మీకు ఇంకా తగ్గించుకోవాలంటే ఇక నేరో ఉంది, మోడరేట్ ఉంది, వైడ్ ఉంది. సో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే డిఫాల్ట్గా నేరోలోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ పేజ్లో ఫస్ట్ పేజ్లో నేను ఏం చేస్తున్నానంటే కొంత టెక్స్ట్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇదే టెక్స్ట్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే కాపీ చేసుకుంటున్నాను, దెన్ పేస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పేజ్లో ఇక్కడ వరకు చాలు. ఈ పేపర్ వచ్చేసి ఫస్ట్ పేజ్ అనేది నాకు A4 సైజులో ఉండాలా, రెండో పేజ్ వచ్చేసి ఏముండాలి, లీగల్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో లీగల్లో ఎట్లా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే సైజులోకి వెళ్ళి లీగల్లోకి తీసుకుంటారో మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్ అంతా కూడా లీగల్లోకి కన్వర్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఈ పేజ్ సెటప్లో ఇక్కడ మీకు చూడండి, పేజ్ లేఅవుట్ అని ఉంది కదా. ఈ పేజ్ సెటప్లో ఎక్కడైతే ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేస్తారో, క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగా పేజ్ సెటప్ అనేది ఒకటి చూడండి, విజార్డ్ బాక్స్ వచ్చింది. ఇందులో మీరు ఏం చేయాలి, పేపర్ అనే ఒక ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండో పేజీ కదా మనం లీగల్ పేజ్ కావాలనుకుంది, కర్సర్ రెండో పేజీలో ఉంచిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి లీగల్ పేపర్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు పేపర్ వచ్చేసి లీగల్ పేపర్ ఇక్కడ చూసారా. సో లీగల్ పేపర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఓకే కూడా ప్రెస్ చేయకూడదు, మీరు ఏం చేయాలి, ఇక్కడ అప్లై టు అని చూడండి. ఇందులో ఇక్కడ క్లిక్ చేయగానే దిస్ పాయింట్ ఫార్వర్డ్ అని ఉంటుంది. ఫస్ట్ అయితే కర్సర్ రెండో పేజీలో ఉంచాలా, క్లిక్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి, ఈ పేజ్కి మీరు తేడా గమనించండి. ఇది A4 సైజ్ ఉంది, ఇది లీగల్ పేపర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కొంత టెక్స్ట్ని మళ్ళీ టైప్ చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకుంటున్నా. ఇంక ఇక్కడ చాలు. అయితే ఇక్కడ మూడో పేజ్కి వచ్చేసరికి పేజ్ అనేది ఇది A4 కావచ్చు, లీగల్ కావచ్చు, అడ్డంగా రావాలి, హార్జెంటల్గా రావాలి. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ పేజ్ సెటప్లోకి వెళ్ళిన తర్వాత ఈ డైలాగ్ బాక్స్ ఉంది కదండి, ఇందులో మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ మార్జిన్స్ ట్యాబ్ అని కనిపిస్తుంది చూడండి. దీని మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఓరియంటేషన్స్ అని కనిపిస్తున్నాయి చూసారా. పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పోర్ట్రేట్ అంటే చక్కగా వస్తుంది, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఏం కావాలి, ల్యాండ్స్కేప్ కావాలి. ఎక్కడ మూడో పేజ్ నుంచి, మొత్తం అన్ని పేజీలకి కాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలా, ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్ తీసుకోవాలా. మళ్ళీ ఇక్కడ కింద అప్లై టు అని ఉంటుంది, ఇందులో చూడండి దిస్ పాయింట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే బటన్ ప్రెస్ చేయగానే చూడండి, ఫస్ట్ పేజ్ ఏమో A4, రెండో పేజ్ ఏమో చూడండి లీగల్, మూడో పేజ్ ఏమో ల్యాండ్స్కేప్ వచ్చిందా. అట్లా మీకు కావాల్సిన విధంగా. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చినారు, పేజ్ బ్రేక్ చేసేస్తున్నాను నేను. బ్రేక్లోకి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్తే పేజ్ బ్రేక్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా రావాలనుకో, అప్పుడు ఏం చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాలి. చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పోర్ట్రేట్ అనేది తీసుకొని అప్లై టులో ఏం నొక్కాలంటే ఇక్కడ మీరు
దిస్ పాయింట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇది ల్యాండ్స్కేప్, లీగల్, యాజ్ యూజువల్గా. ఇట్లా మీరు పేపర్ సైజెస్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఫస్ట్ మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఒకవేళ ఇప్పుడు నేను 2021 వర్షన్ వాడుతున్నాను ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే చూడండి, ఇక్కడ 2007లో పేజ్ లేఅవుట్ లేదు. మరి ఇక్కడ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఓన్లీ లేఅవుట్ అనేది ఉంటుంది, మీరు అది గమనించండి. సో లేఅవుట్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి సైజ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ పేజ్ కాబట్టి మీరు అలా సెట్ చేసుకుంటారు. చూడండి ఇక్కడ A4 సైజ్ పెట్టుకున్నాను నేను, అవునా. ఇక టెక్స్ట్ టైప్ చేసుకున్నాను, దీంట్లో కూడా సమ్ టెక్స్ట్ ఏదో ఒకటి కాపీ పేస్ట్ యూజ్ చేసిన. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ బ్రేక్లోకి వెళ్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి లీగల్ పేపర్ కావాలా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ డైలాగ్ బాక్స్ లాంచర్లోకి రావాల్సి ఉంటుంది పేజ్ సెటప్లో. ఇక్కడ ఏం చేయాలి, మీరు పేపర్ సైజు లీగల్ అనేది చూజ్ చేసుకోవాలి అంతే. చూడండి లీగల్ పేపర్ తీసుకుంటారా, ఇక్కడ మాత్రం తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే దిస్ పాయింట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ తీసుకోవాలంటే కర్సర్ ఏ పేజీలో అయితే ఉందో అక్కడ నుంచి లీగల్ పేపర్ కావాలని అర్థం అనమాట. సేమ్ చూడండి ఇక్కడ కూడా వచ్చిందా, సేమ్ ప్రొసీజరే, కాకపోతే కొంచెం మీరు కన్ఫ్యూజ్ కాకోకుండా ఉంటే చాలన్నమాట. ఇలాగా మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు A4 ఒక పేజీలోను, లీగల్ ఒక పేజీలోను, ఒక పేజీ ల్యాండ్స్కేప్ కావాలా, ఇట్లాంటి చేసుకోవాలనుకుంటే ఇది మీకు బాగా అయితే ఉపయోగపడుతుందండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.